జస్ట్ పేరు గుర్తుపెట్టుకోండి అంతే. ఎన్ని చాంబర్స్ ఉంటాయి. సో దీంట్లో వాల్వ్స్ అనేది ఉంటాయి. ఎందుకంటే పైనుంచి ఇట్లా కాంట్రాక్షన్ అయినప్పుడు ఏట్రియం నుంచి వెంట్రికల్కి వెళ్తది. మళ్ళా వెంట్రికల్ రిలాక్స్ అయినప్పుడు మళ్ళీ పైనుంచి కిందికి లబ్ డబ్ లబ్ డబ్. సో పైన కాంట్రాక్షన్ అయ్యానే సిస్టోలిక్ అంటాము. అండ్ కింద వచ్చి డయాస్టోలిక్ అంటాం. సో 120/80 ఉండాలి బీపీ. ఈ లబ్ డబ్ పైన ఇది బేస్ అయి ఉంటది. సో ఇక్కడ చూసినట్లయితే ఇది మన రక్తనాళాలు. సో లోపల ఉన్నది ల్యూమెన్ అంటాం. సో లుమెన్ కంట్రాక్షన్. సో లుమెన్ కంట్రాక్షన్ ఎప్పుడు దగ్గరకు అవుతుంది అండ్ నార్మల్గా ఉన్నప్పుడు రిలాక్సేషన్ అవుతుంది. సో ఇదేంటంటే ఇది ఎప్పుడు ఫ్లెక్సిబుల్ ఉండాలి. మన బ్లడ్ వెజల్ ఎప్పుడు ఫ్లెక్సిబుల్ ఉన్నప్పుడు రక్త ప్రసరణ వేగంగా వచ్చినా అది ఎన్లార్జ్ అవుతుంది. తక్కువ వచ్చినప్పుడు కంట్రాక్షన్ ప్రెజర్ పెంచుతుంది. సో దీంట్లో మన ఏజ్ పెరిగిన కొద్దీ దీంట్లో ఎలాస్టిసిటీ అంటాం మనం. సో ఎలాస్టిసిటీ తగ్గుతుంటది. తగ్గడం ఏంటంటే ఈ రక్తనాళాలు గట్టి పడినాయి అంటారు. సో బ్లడ్ సర్క్యులేషన్ అంతరాయం ఏర్పడుతుంటది. సో అప్పుడే మనకు బీపీలు పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ గ్యాసెస్ చేంజ్ అవుతాయి. బ్లడ్ వెజల్స్ అండ్ క్యాపిలరీస్. సో బ్లడ్ వెజల్స్ అండ్ క్యాపిలరీస్, వెయిన్స్ అంటేనేమో డిఆక్సిడేటెడ్ బ్లడ్, ఆర్టరీస్ అంటేనేమో ఆక్సిజన్ బ్లడ్ క్యారీ చేస్తాయి. ఇవి బ్లడ్ వెజల్స్. బ్లడ్ వెజల్స్ లాస్ట్ వచ్చిన తర్వాత దీనికి క్యాపిలరీస్ అంటాం. ఇక్కడ ఏంటంటే ఇది ఎక్స్చేంజ్ అవుతుంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి మొత్తం ఆక్సిజన్ ఇచ్చేస్తుంది. మళ్ళీ డిఆక్సిడేటెడ్ కార్బన్ డైఆక్సైడ్, దాంతో పాటు వేస్ట్ గ్యాసెస్ మెటీరియల్స్ అవన్నీ కలెక్ట్ చేసుకుని మళ్ళీ దీంట్లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతుంటాయి. ఇక్కడ రావడం రెడ్గా వస్తుంది, పోవడం బ్లూ కలర్ గా మారుతుంది బ్లడ్ ఫ్లో నార్మల్. సో ఇది వచ్చి స్క్రీన్ షాట్ తీసుకున్నాడు. బ్లడ్ ప్రెషర్ ఎలా ఉండాలి మరి. సో రెగ్యులర్ గా మనం వెళ్తాం పేషెంట్స్ దగ్గరికి, బీపీ ఉందనుకో. సో బీపీ ఉందనుకో వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తారు, సార్ చూడండి. ఎందుకంటే మనం డెమోస్కి వెళ్ళినప్పుడు దే విల్ ట్రీట్ యాజ్ అ డాక్టర్స్ ఆర్ సైంటిఫిక్ పర్సన్ ఆర్ వెల్ నోన్ పర్సన్ అని ట్రీట్ చేస్తారు మనం. సో మనకి ఎందుకంటే కొద్దో గొప్ప నాలెడ్జ్ అనేది ఉండాలి. సో వాళ్ళకి బీపీ ఎంత ఉంది, బీపీ 120/80 నార్మల్. సో కొంచెం ఎక్కువ ఉందనుకోండి, వీళ్ళు ఏంటంటే ఏ స్టేజ్ లో ఉన్నారు. సో దానికంటే కొంచెం ఎక్కువ ఉందనుకో స్టేజ్ 1 హైపర్ టెన్షన్ అంటాం. సో స్టేజ్ 2 హైపర్ టెన్షన్ అంటాం. 140 కంటే ఎక్కువ ఉండడం అండ్ డయాస్టోలిక్ వచ్చి 90 కంటే ఎక్కువ ఉండడం. సిస్టోలిక్, డయాస్టోలిక్ ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇంకా ఎమర్జెన్సీ హైపర్ టెన్షన్ అంటే ఇది చాలా డేంజర్ కేసెస్. మోర్ దెన్ 180 ఉండడం అండ్ డయాస్టోలిక్ వచ్చేసి మోర్ దెన్ 120 ఉండడం. సో ఇది ఎప్పుడు కరెక్ట్ మెయింటైన్ అవ్వాలి మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన లింఫాటిక్ సిస్టమ్. సో లింఫాటిక్ సిస్టమ్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే మన బాడీలోంచి వేస్ట్ వేస్ట్ మెటీరియల్, వేస్ట్ ప్రొడక్ట్ తీయడం. సో లింఫాటిక్ సిస్టమ్ ఇస్ ద డ్రైనేజ్ సిస్టమ్ ఆఫ్ ద బాడీ, ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ immunity and blood pressure regulation and digestion other functions. So then lymph nodes, lymph vessels అంటాం, lymph ducts and various glands. సో ఇది ఏంటంటే మన బాడీని ఎప్పుడు కరెక్ట్ రెగ్యులేట్ చేస్తుంటది. లైక్ ఇక్కడ టాన్సిల్స్, సర్వైకల్ లింఫ్ నోడ్స్ అంటాము అండ్ రెడ్ బోన్ మ్యారో, వైట్ బోన్ మ్యారో. సో ఇదంటే మనకు బాడీకి ప్రొటెక్షన్ లాగా, ఇమ్యూన్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది మనకి. సో ఇది పనిచేయాలంటే సర్క్యులేషన్ కరెక్ట్ ఉండాలి మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ రెస్పిరేటరీ సిస్టమ్. సో రెస్పిరేటరీ సిస్టమ్ లో ఎలా ఉంటుంది మనకి, మనం గాలి పీల్చుకుంటాం. సో ఒక వెంటిలేషన్ ప్రాసెస్ మనకి. సో గాలి పీల్చుకునే ప్రాసెస్ అది ఇక్కడ ఉంటుంది. ఈ ఇమేజ్ చూడండి. సైనస్, ఫారింగ్స్, ఎపిగ్లాటిస్, లారింగ్స్ ఉంటాయి. తర్వాత మన లంగ్స్ కి వెళ్తాయి. లంగ్స్ అల్వియోలి ఉంటాయి, బ్రాంకేస్, బ్రాంక్యూల్స్. సో దీంట్లో ఏంటంటే ఎప్పుడు కరెక్ట్ ఉండాలి, ఎయిర్ కరెక్ట్ ఉండాలి. ఎట్లంటే మన స్పాంజ్ లాగా పనిచేస్తాయి మనకు. సో ఎంత మనం ఎయిర్ తీసుకుంటే అంత ఇవి లావెక్కుతాయి, తర్వాత మనం వదిలేస్తుంటాం. ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ ప్రాసెస్ అంటాం. సో ఇది ఎప్పుడు కరెక్ట్ ఉండడం వల్ల మనకి ఆక్సిజన్ లెవెల్ కరెక్ట్ మెయింటైన్ అవుతుంది. సో కొందరు ఏంటంటే ఎక్కువ స్మోకింగ్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళ లంగ్స్ మెల్లమెల్ల చెడిపోతుంటాయి, ఎక్కువ ఎన్లార్జ్ అవ్వే వాళ్ళవి. సో ఇవి నార్మల్ వ్యక్తికి ఏంటంటే లంగ్స్ ఎప్పుడు మంచిగా ఎన్లార్జ్ అవుతాయి. సో మన ప్రోడక్ట్ దీనిపైన ఎలా పనిచేస్తుంది అంటే ఆక్సిజన్ లెవెల్ ఫుల్ మంచిగా ఇస్తుంది. సో 2 టైప్స్ మనకు పనిచేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ పెరగడం వల్ల మన బాడీలో ఆక్సిజన్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ ఇంకేంటంటే వాటర్ తాగడం వల్ల. వాటర్ లో ఏముంటుంది, వాటర్ ప్లస్ ఆక్సిజన్. సో పుష్కలంగా మన బాడీలో ఆక్సిజన్ ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే హాస్పిటల్ అడ్మిట్ అయితే ఇమ్మీడియట్ గా మనకు ఆక్సిజన్ పెట్టేస్తారు. సో ఆక్సిజన్ పెట్టగానే వాటి మొత్తం కాన్షియస్ లో ఉంటుంది. సో ప్రతి ఒక్క అవయం, ఆర్గన్ మొత్తం కరెక్ట్ పనిచేయడం స్టార్ట్ అవుతుంది రెస్పిరేటరీ. ఇన్ డీటెయిల్ గా చూసాం.
So how our lungs inhale and exhalation takes place? When you take a breath, air enters through your nose or mouth and travels into your throat. The air then passes through the windpipe, called the trachea, on its way to the lungs. From the trachea, the air splits into two bronchi, each carrying air to one lung. Inside the lungs, the air travels through smaller bronchioles until it reaches the tiny air sacs called alveoli. Here, oxygen moves into the blood, and carbon dioxide from your body moves out to be exhaled. Finally, you breathe out, releasing carbon dioxide, and the cycle repeats. సో ఇది నార్మల్ ఫినామినా. సో రెగ్యులర్గా ఏంటంటే మనం ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం. ఇది వచ్చేసి మన ఊపిరితిత్తుల పని. సో మనకి ఏంటంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తాయంటే ఆక్సిజన్ కరెక్ట్ లేనప్పుడు, ఆక్సిజన్ లో వైరస్ అలాంటివి ఏమైనా ఏర్పడినప్పుడు ఏంటంటే ఫస్ట్ మన లంగ్స్ పైన అటాక్ చేస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ మనం కోవిడ్ తీసుకోవాలి. ఆ కోవిడ్ ఏంటంటే మన శరీరంలో ఎక్కడున్నా సరే దానిపైన ఏమంటారు పని చేయదు. ఓన్లీ ఊపిరితిత్తుల పైన యాక్టివ్ గా ఉంటుంది. దానికన్నా దానికి మంచి ఆక్సిజన్ కావాలి. సో అందుకనే అది మన ఊపిరితిత్తుల పైన అటాక్ చేస్తుంది. ఒకసారి ఊపిరితిత్తులు లోపలికి వెళ్ళింది అనుకోండి, ఆ ఊపిరితిత్తులు కరెక్ట్ పని చేయకుండా చేస్తుంది. సో ఇలాంటి వైరస్. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జోక్రైన్ సిస్టమ్ అంటాం. సో ఎగ్జోక్రైన్ సిస్టమ్ ఏంటంటే ఇది ఒకటి లైక్ హార్మోనల్స్, మన బాడీలో హార్మోన్స్ ఉంటాయి. సో కరెక్ట్ ఏంటంటే ఎలా ఉత్పత్తి అవుతుంది అంటే దీనికి సపరేట్ రక్తనాళాలనే ఉంటుంది. సో జనరల్ ఏంటంటే ఎండోక్రైన్ సిస్టమ్ ఉంటుంది. దానికి ఏంటంటే రక్తనాళాలు ఏ ఉండవు, బ్లడ్ ని మీడియం గా వాడుకుంటుంది. సో ఏదంటే బ్లడ్ గా మీడియం వాడుకోవచ్చు. సో దీనికి సపరేట్ డక్ట్స్ అంటారు, లైక్ సపరేట్ బ్లడ్ వెజల్స్ లాంటివి ఉంటాయి. సో ఇది దానిపైన ఇది పనిచేస్తుంది. లైక్ స్వెట్ గ్లాండ్స్. సో మనకి ఏంటంటే కొన్ని ఏమంటారు మన బాడీ నుంచి వేస్ట్ మెటీరియల్ అవన్నీ స్వెట్ గ్లాండ్స్ కూడా వెళ్తుంది. మన హెయిర్ ఫాలికల్స్ కావచ్చు, అండ్ నర్వ్ నెయిల్స్ కావచ్చు, మన గోర్లు అండ్ నర్వ్స్. సో ఇలాంటివన్నీ మొత్తం దీనికి ఎలాంటి రక్తంతో దానికి ఏం సంబంధం లేదు, ఇది సపరేట్ గా పనిచేస్తుంది. సో దీన్ని ఇంటోగ్రిమెంటరీ సిస్టమ్ అంటారు ఆర్ ఎగ్జోక్రైన్ సిస్టమ్ అంటారు. ఇంకోటి ఏంటంటే మీరు మన డైజెస్టివ్ సిస్టమ్ లో డైరెక్ట్ యాసిడ్ కొన్ని ప్యాంక్రియాస్ లో కొన్ని యాసిడ్ ఉంటాయి మన ఏమంటారు అన్నం తిన్నది అరగడానికి. సో డైరెక్ట్ దాంట్లో రిలీజ్ చేస్తారు. సో దీని వచ్చేసి ఎగ్జోక్రైన్ సిస్టమ్. అండ్ మనకు ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎండోక్రైన్ సిస్టమ్. ఇది ఎలా పనిచేస్తుంది? సో ఎండోక్రైన్ సిస్టమ్ ఏంటంటే కంప్లీట్ మన హార్మోనల్ బ్యాలెన్స్ అంటాం. సో మనం దృష్టిలో అయితే మేజర్ ఎలాంటి కేసెస్ చూస్తున్నాం డే టు లైఫ్ ఏంటంటే థైరాయిడ్ సమస్యలు వస్తుంటాయి. దాంతోపాటు పారాథైరాయిడ్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే రెండు ఉంటాయి, థైరాయిడ్ అండ్ పారాథైరాయిడ్. సో థైరాయిడ్ హార్మోన్స్ ఏం చేస్తుంటాయి, థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది అక్కడంది. సో ఏంటంటే దీంట్లో ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనకు ప్రాబ్లమే. లైక్ లావ్ ఎక్కడం లాంటిది, లావ్ తగ్గడం. సో కంప్లీట్ మన బాడీ మొత్తం ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. బాడీ సిస్టమ్ ఏది ఎప్పుడు ఎలా రావాలో అది మొత్తం అవకతవకలు అయిపోతుండే అలాంటి సిచ్యువేషన్ చేస్తుంది థైరాయిడ్ హార్మోన్ కరెక్ట్ సిక్రేషన్ కాకపోతే. ఇంకోటి ఏంటంటే పారాథైరాయిడ్ హార్మోన్ ఉంటుంది. సో పారాథైరాయిడ్ హార్మోన్ ఏం చేస్తుంటే కాల్షియం ఉత్పత్తి చేస్తుంది. మన బోన్స్ కి కాల్షియం కావాలి. సో ఏదైనా సరే మోతాదుకు మించి ఉత్పత్తి అయింది అనుకోండి, అది మనకు కరెక్ట్ కాదు. సో మేజర్గా ఏంటంటే మనం కిడ్నీస్ విషయంకి వచ్చినప్పుడు కిడ్నీస్ లో కాల్షియం వల్లనే స్టోన్స్ వస్తుంటాయి మనకి. సో ఇది మనం అది ఎక్స్క్రిట్ సిస్టమ్ లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఎండోక్రైన్ సిస్టమ్ ఎలాంటి గ్లాండ్స్ అంటే అడ్రినలిన్ గ్లాండ్స్ అంటాం. సో ఇది ఎట్లుందంటే మన బాడీలో బీపీ, బ్లడ్ ప్రెషర్ ని కరెక్ట్ మెయింటైన్ చేస్తుంది. మనం అబ్జర్వ్ చేసినట్లయితే మన హార్ట్ కరెక్ట్ కొట్టుకోవాలనుకోండి, సో మనకు కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తారు, చాలా స్లోగా ఉంటాయి. పెద్ద ఇంజెక్షన్ స్లోగా ఎట్లా అంటే 1 minute కి ఒక డ్రాప్ వచ్చేటట్టుగా ఇంజెక్షన్స్ ఇస్తారు. సో అదేంటంటే మన బాడీలో హార్మోన్స్ పెంచుతుంది. అంటే ఏమంటారు మెడిసిన్ ద్వారా బీపీ పెంచడానికి ట్రై చేస్తుంటది. అండ్ దాంతో పాటు గోల్డెన్స్ అంటారు, హైపోథాలమస్, ఇది వచ్చేసి మన బ్రెయిన్ లో ఉంటది. సో ఇదంటే మన మూడ్ ని ఇవన్నీ కరెక్ట్ చేయడానికి ఇలాంటి హార్మోన్స్ అన్ని ఇంకా కారణం ఉంటాయి. అండ్ మేజర్ ఏమైనా దీంట్లో తెలుసుకోవాలంటే ప్యాంక్రియాస్. సో ఎక్కువ మనం షుగర్ పేషెంట్ల దగ్గరికి వెళ్తుంటాం. సో దాంట్లో ఏంటంటే ప్యాంక్రియాస్ చాలా ఇంపార్టెంట్. క్రోమగ్రంథి అంటామా, క్రోమగ్రంథి చాలా వైటల్. సో ఎందుకంటే మన బీపీతో పాటు షుగర్ మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదంటే బీపీ లేదంటే షుగర్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ షుగర్ ని బ్యాలెన్స్ చేయడానికి ఈ క్రోమగ్రంథి చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ మన బాడీలో షుగర్ లెవెల్ పెరగానే క్రోమగ్రంథి ఏం చేస్తుందంటే ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. ఆ ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం వల్ల ఆ షుగర్ అనేది కరెక్ట్ బ్యాలెన్స్ చేసి శరీరం మొత్తం సర్క్యులేషన్ చేస్తుంది.
సో క్రోమ గ్రంథి కరెక్ట్ ఉండాలంటే ఏం కావాలి? క్రోమ గ్రంథికి సేమ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉండాలి. క్రోమ గ్రంథి కరెక్ట్ పని చేయాలంటే ఏం కావాలి? బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉండాలి. ఇంకా దాని కూడా ఆహారం అనేది కావాలి. దానికి పోషక విలువలు ఇవన్నీ అవసరం. మినరల్స్ కావాలి, కాల్షియం ఇవన్నీ కావాలి. దాంతో పాటు ఆక్సిజన్ కావాలి. క్రోమ గ్రంథి కావచ్చు, కిడ్నీస్ కావచ్చు, ఏదైనా కరెక్ట్ పని చేయాలంటే దానికంటే బ్లడ్ సర్క్యులేషన్ ప్లస్ ఆక్సిజన్ కరెక్ట్ ఉండాలి. ఆ రెండు కరెక్ట్ ఉన్నప్పుడు ఏంటంటే పుష్కలంగా మనకు ఇన్సులిన్ ఉత్పత్తి అనేది కరెక్ట్ జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఏంటంటే దంతాలు లేని సమస్యతో బాధపడుతుంటారు. సో వాళ్ళ దాంట్లో ఏంటంటే ఓవరీస్ టెస్టిస్. సో ఓవరీస్ ఏంటంటే ఓవల్యూషన్ ఫర్టిలైజేషన్ కరెక్ట్ అవ్వాలి. అది అవ్వాలంటే దానికి ఏంటంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ అనే హార్మోన్స్ ఉంటాయి. హార్మోన్స్ కరెక్ట్ టైంకి రావాలి. అండ్ దాంతో పాటు లవ్ హార్మోన్స్ ఆక్సిటోసిన్. సో ఇది కరెక్ట్ రావడం వల్ల ఈవెన్ ఏమంటారు మదర్ కి మిల్క్ అవన్నీ కరెక్ట్ రావడం జరుగుతుంది. సో దీంట్లో ఏదైనా ఇంబ్యాలెన్స్ అయితే ఇవన్నీ కరెక్ట్ అవ్వవు. దాంతో పాటు పీసీఓడి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అదే మగవాళ్ళ దగ్గరికి వచ్చిందనుకోండి ప్రొజెస్ట్రాన్ సారీ టెస్టోస్టెరాన్ కావాలి. మగవాళ్ళకి టెస్టోస్టెరాన్ హార్మోన్ కావాలి. ఇది రావడం వల్ల ఏంటంటే వాళ్ళ బాడీలో కౌంట్ అనేది పెరుగుతుంది. సో ఇది కరెక్ట్ ఉండాలంటే మన రిప్రొడక్టివ్ సిస్టమ్ కిందకి వస్తుంది. సో కంప్లీట్ ఎండోక్రైన్ సిస్టమ్ అంటే హార్మోనల్స్ కరెక్ట్ ఉండాలి మనకి. సో షుగర్ గురించి జస్ట్ 2-3 పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనం రెగ్యులర్ డే టు డే లైఫ్ లో మనం చూస్తున్నాం. సో షుగర్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. టైప్ 1 టైప్ 2. సో టైప్ 1 ఏంటంటే పుట్టిన పిల్లల కాడ నుంచి చిన్నప్పటి నుంచి వచ్చే షుగర్ వచ్చేసి మనం టైప్ 1. ఎందుకంటే వాళ్ళ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వదు. క్రోమోగ్రంథి అనేది ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు. ఇది ఎలా అంటే మనకు హెరిడిటరీ డిజార్డర్, మన వంశ పారంపరంగా కావచ్చు, లేదంటే మన లైఫ్ స్టైల్ బట్టి అవ్వచ్చు. ఇంకోటి టైప్ 2 డిసీజ్. టైప్ 2 డిసీజ్ ఎట్లా అంటే మన బాడీలో ఇన్సులిన్ ఉంటది కానీ కరెక్ట్ సరిపడ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. ఇన్సులిన్ ఉంటుంది కానీ అది కరెక్ట్ యూజ్ చేసుకోదు. బాడీలో ఇప్పుడు మనం ఫుడ్ తినగానే సడన్ గా మనకు షుగర్ లెవెల్ పెరుగుతుంది. సో పెరగగానే ఇన్సులిన్ ఉత్పత్తి వస్తుంది. సో ఇన్సులిన్ వచ్చేసి దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, ఎనర్జీగా వాడుకోవాలి షుగర్ ని. సో ఇదంతా రెసిస్టెన్స్ వల్ల వాడుకోలేదు. రెసిస్టెన్స్ అంటే లైక్ అలవాటు అయిపోవడం. మన ఎగ్జాంపుల్ మీరు ఒక టాబ్లెట్ తీసుకోండి, ఈ రోజు తీసుకుంటే ఆ పెయిన్ తగ్గుతుంది. అదే టాబ్లెట్స్ ఒక వారం రోజులు తీసుకోండి, దానికి మనం అలవాటు అయిపోతాం. అట్లా అలవాటు అయిపోయిన తర్వాత ఏంటంటే అది మన శరీరం మీద పనిచేయదు. ఎందుకంటే రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. సో నెక్స్ట్ టైం ఏంటంటే వేరే టాబ్లెట్ అని రాస్తారు, లేదంటే 2 టాబ్లెట్స్ అని రాస్తారు. సో మనకి జనరల్ గా టాబ్లెట్స్ ఇంక్రీజ్ కావడానికి కారణం ఏంటంటే రెసిస్టెన్స్. సో సేమ్ ఇంతే, ఇది దీంట్లో కూడా రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడినా అని టైప్ 2 డయాబెటీస్, ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోతే టైప్ 1 డయాబెటీస్. సో మనకి ఏంటంటే క్రోమోగ్రంథి కరెక్ట్ ఇన్సులిన్ ఉత్పత్తి చేయాలి. దాంతో పాటు ఆ ఇన్సులిన్ కూడా సెన్సిటివిటీ చేయాలి, కరెక్ట్ ఉపయోగించుకోవాలి. ఇవన్నీ కరెక్ట్ కావాలంటే ఏం కావాలంటే సర్క్యులేషన్ అండ్ బాడీలో ఆక్సిజన్ లెవెల్, ఈ 2 కరెక్ట్ ఉంటే ఇవన్నీ ఫలితం కరెక్ట్ ఉంటుంది మనకి. సో జనరల్ ఏంటంటే షుగర్ పేషెంట్ లో ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి మనకు? సో చాలా మంది ఏంటంటే ఆకలి పెరుగుతుంటది, హంగర్. ఎందుకు ఆకలి పెరుగుతుంది అంటే వాళ్ళు ఎక్కువ యూరినేషన్ చేస్తుంటారు. సో షుగర్ పేషెంట్ కి ఇది ఒకటి ఉంటుంది. చాలా మంది అంటారు కదా, ఎక్కువ యూరినేషన్ ఇవ్వడం వల్ల ఏంది షుగర్ కంట్రోల్ అవ్వట్లేదా అని అంటాం. సో జనరల్ గా ఏంటంటే ఇది మనం మన సాంస్క్రిట్ వర్డ్ వచ్చేసి మధుమేహం అంటాం. మధు అంటే హనీ, మేహం అంటే యూరినేషన్. సో ఇదంటే సంస్కృత వాడు తీసుకొచ్చారు మధుమేహం. మధుమేహం అంటే షుగర్ వ్యాధి. సో దాంతో పాటు అంటే ఎక్కువ యూరినేషన్ అవుతుంది కాబట్టి మనకి ఎక్కువ థర్స్టీ అనేది అవుతుంటది. సో సడన్ గా ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్ అంటే ఉన్నట్టుండి వెయిట్ పెరగడం, వెయిట్ లాస్ అవ్వడం అవుతుంది. అండ్ ఇంకేంటే మన కళ్ళు కూడా మబ్బులు గమ్ముతుంటాయి. అండ్ ఇంకా పుండ్లు కూడా మెల్లగా తగ్గుతున్నాయి. ఎందుకంటే శరీరం మన రక్తంలో షుగర్ లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. పుండ్లు తొందరగా తగ్గవు. సో దానికంటే కరెక్ట్ ఆ ఇన్ఫెక్షన్ పైన మన బాడీ కరెక్ట్ పని చేయాలి. సో ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మనం రిపోర్ట్ చూసినప్పుడు ఏంటంటే చాలా మందికి పరిగడుపులు ఎంత ఉంది మీకు, మనకి ఎంత ఉండాలి, అండ్ తిన్న తర్వాత ఎంత ఉంది, దాన్ని బట్టి ఎంత ఉంది. ఆర్బిఎస్ అంటాం. ఆర్బిఎస్ అంటే ఎప్పుడైనా సరే తినకముందైనా సరే ఎప్పుడైనా సరే ఈ ఆర్బిఎస్ అంటే ర్యాండమ్ గా చేస్తుందని ఆర్బిఎస్ అంటాం. సో ఫస్ట్ వచ్చి ఫాస్టింగ్, అండ్ వచ్చి ఆఫ్టర్ ఈటింగ్ తర్వాత ఎంత ఉండాలి, నార్మల్ వచ్చేసి ఎంత ఉంది, ఇంపేర్డ్ గ్లూకోజ్ అంటే ప్రీ డయాబెటీస్ పేషెంట్స్ కి ఎలా ఉంది, అది ఎల్లో కలర్. కంప్లీట్ ఇక్కడ రెడ్ కలర్ వచ్చేసి వాళ్ళ డయాబెటిక్ కన్ఫర్మ్. సో డయాబెటిక్ పేషెంట్స్ కి ఎలా ఉంది. సో ఈ రిపోర్ట్ తెలుసుకుంటే వాళ్ళకి షుగర్ ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మన జీర్ణాశయం, డైజెస్ట్ సిస్టమ్. సో డైజెస్ట్ సిస్టమ్ కూడా చాలా ఇంపార్టెంట్. మన గట్ హెల్త్ కరెక్ట్ ఉందా లేదా అని అడుగుతుంటారు. సో ఏదైనా తింటే మనకు కరుగుతుందా లేదా? ఎందుకంటే మనకి బాడీకి ఎనర్జీ కావాలంటే ఒకటే ఒక మెడిసిన్, అది మన ఫుడ్. ఫుడ్ తింటేనే మనం ఏమైనా చేయొచ్చు, మన బాడీ కరెక్ట్ ఫంక్షన్ ఉంటుంది, సపోర్టివ్ సిస్టమ్ కరెక్ట్ ఉంటుంది. సో ఫుడ్ కరెక్ట్ లేదనుకోండి, మనం ఎంత తిన్నా ఏం చేసినా మెల్లమెల్ల బాడీ మొత్తం డిటరేట్ అవుతుంది. సో ఎన్ని హార్మోన్స్ ఏమున్నా సరే మనకు ఫుడ్ కావాలి. మన సెల్ కరెక్ట్ ఉండాలి, మనం తీసుకునే ఫుడ్ కరెక్ట్ అందాలి. సో దీంట్లో ఏంటంటే మన జీర్ణాశయంలో ఎలాంటి ఎలిమెంట్స్ ఎలాంటి ఆర్గన్స్ ఉంటాయంటే మౌత్, ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జెస్ట్ రెక్టమ్, యానస్. ఇది వచ్చేసి మన డైజెస్ట్ సిస్టమ్. సో దీంట్లో ఏంటంటే మన డైజెస్ట్ సిస్టమ్ మనం తిన్న తర్వాత ఆ ఫుడ్ ఎలా అవుతుంది, దానికి ఎనర్జీ ఎలా కన్వర్ట్ అవుతుంది, ఒక చిన్న వీడియో చూస్తారు చూడండి. సో మనకి యాసిడిటీ ప్రాబ్లం కూడా ఎందుకు ఇబ్బంది అవుతుంది, కొందరికి ఏంటంటే నైట్ టైంలో ఇట్లా బయటికి రావడం అవుతుంది, ఫుల్గా బేపులు వస్తుంటాయి, దాన్ని నక్టర్నల్ అసిడిటీ అంటాం. సో అది కూడా ఎందుకు వస్తుందంటే మన ఈసోఫాగస్ లో కరెక్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల అలాంటి ఇబ్బందులు వస్తాయి. ఒక చిన్న వీడియో ద్వారా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హౌ అవర్ డైజెస్ట్ సిస్టమ్ వర్క్, ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్. సో జనరల్ గా చాలా మంది అంటారు మన స్టమక్ లో యాసిడ్ ఉంటుంది, ఆ యాసిడ్ ఉత్పత్తి అవ్వడం వల్ల మనం తీసుకునే ఫుడ్ కానీ ఏదైనా కానీ మనకు కరెక్ట్ డైజెషన్ అవుతుంది అంటాం కదా. సో అది ఏంటి అనేది మనం క్లియర్ చూసాం. When you eat food and drink water, it passes from the mouth into a long muscular tube called the esophagus. The esophagus tightens and relaxes to move food down into the stomach. The stomach mixes the food with digestive juices, churning and mashing the food into small. ఇక్కడ చూసినట్టయితే మనకి ఏంటంటే దీంట్లో యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. సో యాసిడ్ దేని వల్ల ఉత్పత్తి అవుతుంది అంటే అది దాన్ని ప్రోటాన్ పంప్స్ అంటారు మనం. సో ప్రోటాన్ పంప్స్ ఎప్పుడైతే మనకు టైమింగ్ తో పాటు వస్తాయి, మీరు అబ్జర్వ్ చేయండి. మనం ఏదైనా సడన్ గా ఎక్కడో జర్నీ వెళ్తుంటే మనకు మంచిగా ఇష్టమైన ఫుడ్ లైక్ గులాబ్ జామున్, ఏదైనా బిర్యానీ, అవైనా గుర్తు రాగానే మన ఆటోమేటిక్ లాలాజలం అని ఉత్పత్తి అవుతుంది. సో లాలాజలం ఉత్పత్తి అయినప్పుడే మన బాడీలో కూడా యాసిడ్ వచ్చేస్తుంటుంది. అరే మనకి ఏదో మంచి ఫుడ్ వస్తుంది, మనం మంచి ఫుడ్ తినబోతున్నాం, సో దానితో యాసిడిటీ రెడీ ఉంటుంది. అదొక కారణం. ఏదైనా టైమ్లీ ఫుడ్ లైక్ డైలీ 9 o'clock మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం, 2 o'clock లంచ్ చేస్తాం, అండ్ ఈవినింగ్ 8 o'clock డిన్నర్ చేస్తాం అనుకోండి. సో కరెక్ట్ టైమింగ్ మెయింటైన్ చేస్తే ఏం కాదు. ఒక్కసారి ఆ టైం మిస్ టైం అయిందనుకోండి, మనం తిన్నా తినకపోయినా ఆ టైంకి యాసిడ్ వచ్చి రెడీ ఉంటుంది. ఎందుకంటే ఇది ఫుడ్ వచ్చే టైం కాబట్టి యాసిడ్ రెడీ ఉంటుంది. సో యాసిడ్ దేని నుంచి వస్తుందంటే దాన్ని ప్రోటాన్ పంప్స్ అంటాం. ఆ ప్రోటాన్ పంప్స్ నుంచి యాసిడ్ ఉత్పత్తి అవుతుంది, లైక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. అలాంటి యాసిడ్స్ ఉత్పత్తి అవుతాయి ఎందుకు, మనం తీసుకున్న ఫుడ్ అరగడానికి. సో టైం తినకపోతే యాసిడిటీ ఫామ్ అవుతుంది. ఆ ఉన్న యాసిడ్ ఏంటంటే లోపల మన శరీరాన్ని తినేస్తుంది. దాని వచ్చేసి అల్సర్ అంటాం. సో పుల్ అంటాం కదా అల్సర్. సో అల్సర్ రావడానికి కారణం ఏంటంటే అసిడిటీ. టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల మనకి ఇలాంటి ఇబ్బంది అవుతుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం అసిడిటీ పేషెంట్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వేసుకుంటారు, లైక్ ప్యాంటోప్రోజల్ కావచ్చు, రాబిప్రోజల్ అండ్ డాంపర్డోన్ ఇలాంటివి వేసుకుంటారు. సో అవి ఏంటంటే అది పిపిఐ ప్రోటాన్ ఇన్హిబిటర్స్ అంటారు, పిపిఐ అంటారు. ఆ ప్రోటాన్ పంప్ పైన వచ్చి కూర్చుంటాయి టాబ్లెట్స్, ఏది మన ప్యాంటోప్రోజల్, రాబిప్రోజల్ వచ్చి కూర్చొని యాసిడ్ రాకుండా చూస్తాయి అవి, యాసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు. సో నార్మల్ వ్యక్తులకైతే అవసరం లేదు. సో దాని దిక్కెళ్ళి మనం యాసిడిటీని తగ్గించుకోవచ్చు. Smaller and smaller pieces. The digestive juices also act to kill bacteria that might be eaten in food. The partially digested food is then delivered from the stomach to the next part of the digestive system, called the small intestine. In the small intestine, water and nutrients are absorbed into the blood vessels. You can now see vitamins, minerals, proteins, carbohydrates, fats, and water from the food being delivered to your cells. Eating the right foods ఇక్కడ చూడండి, మనం తీసుకునే ఆహారం మొత్తం సెల్ లోపలికి వెళ్తుంది, ఇక్కడ ఎక్స్చేంజ్ అవుతుంది. సో సెల్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటివి కావాలంటాం కదా, సో ఇక్కడ అంతా చేస్తుంది. keeps your cells healthy. సో ఇది వచ్చేసి మన డైజెస్ట్ సిస్టమ్. సో నెక్స్ట్ వచ్చేసి యూరినరీ సిస్టమ్. సో యూరినరీ సిస్టమ్స్ లో ఏమేమి ఇన్వాల్వ్ అవుతారు, కిడ్నీస్ కావచ్చు, యూరెటర్స్, బ్లాడర్ అండ్ యూరెత్రా. సో
సో ఏంటంటే కిడ్నీస్ నుంచి మన బ్లడ్ ద్వారా ఏంటంటే ఇక్కడ మనకు లంగ్స్ ఎలా ప్యూరిఫికేషన్ చేస్తుందంటే ఆక్సిజన్ లెవెల్ కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం, ఆక్సిజన్ తీసుకుంటాం. అది వచ్చేసి లంగ్స్ పని. అండ్ కిడ్నీస్ అంటే కిడ్నీస్ దానిలో వేస్ట్ మెటీరియల్ ఏవైతే లిక్విడ్ ఫామ్ ఏవైతే ఉందో ఆ మొత్తం దీంట్లో ఫిల్టరేషన్ అనేది అవుతుంటది. రైట్, దాంట్లో వేస్ట్ ప్రోడక్ట్ మొత్తం మనకి యూరేటర్ నుంచి ఇక్కడ బ్లాడర్కి వచ్చేస్తుంది. బ్లాడర్ అండ్ సాక్. సో చాలా మంది అంటారు అంటే ఎక్కువ యూరినేషన్ ఆపుకోవడం అనుకోండి, ఆ బ్లాడర్ ఎక్కువైంది, నా బ్లాడర్ ఫుల్ అయిపోయింది అంటాం కదా. సో ఇది బ్లాడర్ నుంచి యూరేటర్ ద్వారా యూరిన్ ఫ్లో అయిపోతుంది. సో ఏంటంటే ఇది ఇన్ టైంలో అవ్వాలి. సో చాలా మంది ఏంటంటే ఆపుకుంటారు, సో అట్లా ఆపొద్దు. మాక్సిమం మనకు కనిపిస్తే మాత్రం అది వెంటనే మనం యూరినేషన్ చేసేయాలి. సో ఎక్కువ ఆపడం వల్ల మనకి ఇండైరెక్ట్ గా బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతూనే ఉంటుంది. సో నార్మల్ ఫంక్షన్ ఇట్లుంటుంది. అండ్ ఒక్కసారి ఏంటంటే ఈ ఫిల్టరేషన్ లో ఏదైనా ఇబ్బంది అయింది అనుకోండి, లైక్ ఇక్కడ కిడ్నీస్ కరెక్ట్ పని చేయట్లేదు, ఏదైనా ఇబ్బంది అయితే మనకు మనకు ప్రాబ్లం అవుతుంది. సో మనం ఎప్పుడైతే మనం వాటర్ తీసుకుంటామో ఈ బయోడ్రమ్ ఏమంటారు వాటర్ ఎన్జీ ప్యాడ్ పెట్టిన వాటర్ తాగడం వల్ల ఏంటంటే ఆక్సిజన్ ప్లస్ వాటర్. సో ఒక్కసారి ఆ బాటిల్ కి ఆ ప్యాడ్ పెట్టడం వల్ల వాటర్ మాలిక్యూల్ సైజ్ తగ్గుతుంది. సో సైజ్ తగ్గినప్పుడు ఏంటంటే ఎక్కువ పెనిట్రేషన్, ఈజీగా అబ్జర్వ్ అయిన ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, పెనిట్రేషన్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే వాటర్ ఈజీగా మనకు డైజెషన్ అయిపోతుంది. సో ఇండివిడ్ మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ప్యాడ్ పెట్టిన వాటర్ ఇన్స్టెంట్ గా మనకు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లోపే మనకి యూరినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఫ్రీగా మనకి వెళ్ళిపోతుంది. సో ఎలాంటి మలినాలు ఏమన్నా సరే మొత్తం క్లియర్ చేసేస్తుంది. సో దీంట్లో ఏంటంటే మన కిడ్నీ స్టోన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి అంటాం కదా, ఇంత ముందు డిస్కస్ చేస్తాం. సో ఎప్పుడైతే కాల్షియం లెవెల్ పెరిగినప్పుడు పారాథైరాయిడ్ హార్మోన్ అనేది కాల్షియం ఉత్పత్తి చేస్తుంది. కాల్షియం ఎందుకు ఉత్పత్తి చేస్తుంటే మన బొక్కలకు ఎనర్జీ కావాలంటే కాల్షియం కావాలి. ఆ కాల్షియం ద్వారానే మనకు బ్లడ్ ఉత్పత్తి, బోన్ మ్యారోలో బ్లడ్ ఉత్పత్తి అనేది జరుగుతుంది. కాల్షియం ద్వారా బొక్కలలో మనకు బ్లడ్ అనేది ఉత్పత్తి జరుగుతుంది. సో ఈ క్రమంలో ఎక్కువైంది అనుకోండి, అది వచ్చేసి దీంట్లో ఫిల్టరేషన్ ప్రాసెస్ వచ్చేసి కిడ్నీలో అట్టకాంచిపోతుంది. కిడ్నీలో అట్టకాంచి మెల్లమెల్ల అది స్టోన్ గా మారుతుంది. సో చాలా మంది అంటారు గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటాం కదా. సో వచ్చేది కాల్షియం ద్వారాని. ఇంకేంటంటే మన రక్తనాళాల్లో కూడా ఎంత కాల్షియం ఉండాలో అంతే ఉండాలి. ఎక్కువ కాల్షియం అయిందనుకోండి ఆ రక్తనాళం గట్టిగా అయిపోతుంది, దాని దృఢత్వం పెరుగుతుంది. దృఢత్వం పెరగడం వల్ల ఏంటంటే ఇట్ లూజెస్ ఎలాస్టిసిటీ. నేను ఇంతకు చెప్పాను కదా, రక్తనాళాలు ఎప్పుడు ఎలాస్టిసిటీ కరెక్ట్ ఉండాలి. సో కాల్షియం ఎక్కువ ఎంటర్ అయితే కూడా ప్రాబ్లమే. ఆ రక్తనాళాలు కరెక్ట్ ఏమంటారు ఇట్లా కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అవ్వదు. అయినప్పుడు మనకు బ్లడ్ ప్రెషర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కాల్షియం పెరగడానికి కారణం అంటే మన పారాథైరాయిడ్ గ్లాండ్. సో లిమిట్ లేదంటే ప్రాబ్లం ఉంది. సో మనం మ్యాగ్నెటిక్ వాటర్ తీసుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఈజీగా బయటపడవచ్చు. సో జనరల్ గా ఏంటంటే కిడ్నీస్కి వచ్చాము. సో జనరల్ మన బాడీ వచ్చేసి ఒక కణం, ఒక సెల్ అంటాం కదా, అదే సెల్ మన బాడీకి. అదే మనకు కిడ్నీస్కి వచ్చేసి నెఫ్రాన్ అంటాం. సో ఇది వచ్చేసి ఒక నెఫ్రాన్. సో ఇలాంటి నెఫ్రాన్స్ కొన్ని లక్షల నెఫ్రాన్స్ కలిపి ఒక కిడ్నీగా మారుతుంది. సో నెఫ్రాన్ ఏం చేస్తుందంటే ఫిల్టరేషన్ చేస్తుంది. ఫిల్టరేషన్ అంటే ఇది ఒకటి, దీన్ని బౌమన్స్ క్యాప్సుల్ అంటారు, ఇది గ్లోమెరులస్. సో ఇక్కడ ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. జరిగి మనకు కావాల్సిన అనేది ఇస్తుంది. అండ్ ప్రోటీన్ ఏమన్నా పోకుండా చూస్తుంది, వేస్ట్ మెటీరియల్ మొత్తం బయటకు పంపించేస్తుంది. సో దానిలో కూడా సాల్ట్ కూడా మనకు అవసరం కాబట్టి ఆ సాల్ట్ రిటేషన్ అనేది ఇక్కడ జరుగుతుంటది. ఒక చిన్న కణం వచ్చేసి ఇది కిడ్నీ, ఇలా చిన్న కణం వచ్చేసి ఇది నెఫ్రాన్. సో ఇది వచ్చి నెఫ్రాన్. అర్థం చేసుకుని కొన్ని లక్షల నెఫ్రాన్స్ కలిపితే ఒక కిడ్నీ అవుతుంది. సో చాలా చిన్న పాట. ఆ కిడ్నీస్ పైన రెండు ఉండేవి, అవి గ్లాండ్స్. అడ్రినలిన్ గ్లాండ్స్ అంటాము. సో మేల్ ఆర్ ఫీమేల్ లో ఎలా కిడ్నీస్ ఉంటాయి దాని ప్రాసెస్. సో మనం ఇలాంటి ప్యాడ్ పెట్టిన వాటర్ తాగడం వల్ల ఒకప్పుడు ఏంటంటే మనకు నార్మల్ న్యాచురల్ గా తాగేవాళ్ళం. బాయిలలో, చెరువుల్లో, చెరువులలో నీళ్ళు తాగినప్పుడు ఏంటంటే మనకి ఎలాంటి ఇష్యూస్ లేవు, మన బాడీలో ఈజీగా అబ్జర్ప్షన్ అయ్యేది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇలాంటి వాటర్ తాగుతున్నాం, ఆరో వాటర్ వచ్చాయి. సో ఇప్పుడు ఇవి రావడం వల్ల మనకు హెల్త్ ఇష్యూస్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి. లైక్ నీలో పెయిన్ పెరగడం. సో ఎందుకంటే కాల్షియం. సో ఈ వాటర్ తాగడం వల్ల మనకి ఏంటంటే కాల్షియం లభించట్లేదు.
సో కాల్షియం లభించడం ద్వారా ఏంటంటే మనకు బొక్కల నుంచి పిహెచ్ అని తీసుకుంటుంది. పిహెచ్ కరెక్ట్ ఉండే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ ఏంటంటే మన బోన్స్ తీసేసుకుంటుంది. సో కొన్ని కేసెస్ ఏంటంటే ఎక్కువ స్టోన్స్ 5 ఫార్మ్స్ ఉంటాయి కదా, ఆ స్టోన్స్ కూడా ఇది తీసేస్తుంది దీంట్లో ఎక్కువ వాటర్ తాగడం వల్ల. సో మేజర్ అడ్వాంటేజ్ ఆక్సిజన్ ప్లస్ వాటర్. సో ఇది తీసుకోవడం వల్ల ఈజీ అబ్జార్ప్షన్ అవుతుంది, మన బాడీలో ఈజీగా ఎనికిపోతుంది అండ్ పెనిట్రేషన్ కూడా ఈజీ అవుతుంది. సో దీని వల్ల అంటే ఇలాంటి చర్మ వ్యాధులు ఉన్నా సరే మెల్లిమెల్లిగా తగ్గుతుంది. ఎందుకంటే ఆక్సిజన్ ప్లస్ వాటర్ ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ కొలాజిన్ అండ్ ఎలాస్టిన్. సో మన బాడీ ఎలాస్టిసిటీ పెరుగుతుంది అండ్ కొలాజిన్ పెరగడం వల్ల ఎలాంటి చర్మ వ్యాధులు ఏమున్నా సరే మెల్లిమెల్లి తగ్గుతుంది. ఇది తాగడం వల్ల మనకు స్టామినా కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఎక్కువ సెల్ కేయింగ్ వల్ల ఆక్సిజన్ అది పుష్కలంగా అందింది అనుకోండి ఇంకా చాలా బాగుంటుంది. సో మనం లైవ్ గా డెమోస్ లో కూడా చూస్తుంటాం మన వాటర్ తాగిన ఇన్స్టెంట్ ఎనర్జీ ఎలా లభిస్తుంది అనేది. సేమ్ ఇది ప్యాడ్ పెట్టడం వల్ల ఏమవుతుంది, దానిలో వాటర్ మాలిక్యూల్ సైజ్ తగ్గుతుంది, తగ్గి ఆ స్పేస్ మొత్తం ఆక్సిజన్ తో నింపుతుంది. ఎందుకంటే నియోడైమింగ్ మ్యాగ్నెట్స్ స్పెషాలిటీ ఏంటంటే దాని తత్వం ఏంటంటే అది ఆక్సిజన్ ని అట్రాక్ట్ చేస్తుంది. అట్లా అట్రాక్ట్ చేయడం వల్ల దాంట్లో ఆక్సిజన్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు అబ్జర్వ్ చేసినట్టు డెమో మనకి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అది సైంటిఫిక్ రీజన్. నియోడైమింగ్ మ్యాగ్నెట్స్ ఏంటంటే ఆక్సిజన్ అట్రాక్ట్ చేస్తుంది, దానివల్ల మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ అండ్ ఇలాంటి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ తగ్గిస్తాం ఈ వాటర్ తాగడం వల్ల. అండ్ దాంతో పాటు ఏంటంటే మనకు కాన్స్టిపేషన్స్ ఇష్యూస్ ఉంటాయి కదా, మలబద్ధకం ఇష్యూస్ ఉన్నా సరే మనకి ఈజీగా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఈ వాటర్ ఓవర్ నైట్ పెట్టి అర్లీ మార్నింగ్ తాగాలి, ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. సో నెక్స్ట్ వచ్చేసి మస్కులర్ సిస్టమ్. సో మన బాడీ కరెక్ట్ స్ట్రాంగ్ గా ఉండాలంటే మజిల్స్ స్ట్రాంగ్ ఉండాలంటాం కదా, ఏదైనా వెయిట్ లేపాలన్నా సరే ఒక మజిల్ కూడా స్ట్రాంగ్ ఉండాలంటే ఏం కావాలంటే కరెక్ట్ తీసుకునే ప్రోటీన్ ఆర్ న్యూట్రిషియన్స్ ఇవన్నీ కరెక్ట్ అందాలి. కరెక్ట్ అందినప్పుడు మన మస్కులర్ సిస్టమ్ కరెక్ట్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మన బాడీ బేస్ ని బట్టి ఎక్కడ ఎలాంటి మజిల్ ఉండాలి దాన్ని బట్టి అలా ఉంటుంది. కొన్ని మజిల్ స్ట్రాంగ్, కొన్ని మజిల్ వీక్ ఉంటాయి. అండ్ ఇంకేంటంటే కొన్ని మజిల్స్ దాంతో అదే పనిచేస్తుంటాయి. కొన్ని ఏంటంటే వాలంటరీ మజిల్స్ ఉంటాయి, కొన్ని ఇన్వాలంటరీ మజిల్స్ ఉంటాయి. లైక్ కార్డియాక్ మజిల్ అంటాం. సో గుండె మజిల్ ఉంటుంది, అది మనకు చెప్పిన ఆగమంటే ఆగదు, కొట్టుకోమంటే కొట్టుకోదు. సో దాంతో అది పనిచేస్తూ ఉంటుంది. మన చేయి మజిల్స్, కాళ్ళ మజిల్ అంటే మనం కాలు ఇట్లా అంటే మన కంట్రోల్ ఉంటాయి, అది వాలంటరీగా. సో ఇలాంటి మజిల్స్ ఉంటాయి. ఈ మజిల్స్ స్ట్రాంగ్ ఉండడం వల్ల స్ట్రాంగ్ ఎందుకు ఉంటాయంటే ఈవెన్ మనం ఓవర్ వెయిట్ ఇవన్నీ తగ్గడం కారణం ఏంటంటే ఈ మ్యాగ్నెటిక్ థెరపీ. సో మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల ఎప్పుడైతే మనం దీని మీద పడుకుంటామో మన బాడీ మొత్తం రిలాక్స్ స్టేట్ లోకి వెళ్తుంది. మజిల్స్ కూడా ఎప్పుడు రిలాక్స్ అయినా అనుకోండి అవి డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అవి ఇట్లా ఎదుగుదల కరెక్ట్ ఉంటుంది. సో జనరల్ ఏంటంటే మన బాడీ కరెక్ట్ సర్టన్ ఏజ్ బట్టి దానికి కరెక్ట్ సిస్టమ్ అనేది ఉండాలి. సో వెయిట్ తగ్గడానికి కారణం కూడా ఇదే, మన బాడీ మజిల్స్ ఎప్పుడు కరెక్ట్ పొజిషన్ లో ఉంటాయి మ్యాగ్నెటిక్ థెరపీ ఇప్పుడు తలగడం వల్ల. అండ్ నెక్స్ట్ స్కెలిటల్ మజిల్స్. సో మన బోన్ హెల్త్ ఎలా ఉంటుంది? సో జనరల్గా ఏంటంటే మన బాడీలో 126 బోన్స్ ఉంటాయి, సారీ 206 బోన్స్ ఉంటాయి. దీంట్లో 80 బోన్స్ వచ్చేసి యాక్సియల్ బోన్స్ అండ్ స్కెలిటల్ అంటాము. యాక్సియల్ అంటే కంప్లీట్ మన బాడీ స్కల్, వెన్నుపూస అంటాం. సో ఇవి 80 ఉంటాయి. మిగతా బోన్స్ వచ్చేసి మన కాళ్ళలో, చేతుల్లో కంప్లీట్ పెరిఫరీస్ కాబట్టి 126 బోన్స్ అంటాం. సో మన మస్కులర్ సిస్టమ్ కరెక్ట్ ఉండాలి. ఒక బోన్ హెల్త్ ఎప్పుడు కరెక్ట్ ఉందంటే మనకు పుష్కలంగా కాల్షియం అందినప్పుడు. సో దాంతో పాటు ఏంటంటే సర్క్యులేషన్ సిస్టమ్ కరెక్ట్ ఉన్నప్పుడు అండ్ కరెక్ట్ స్కెలిటల్ సిస్టమ్ బెనిఫిట్స్ ఏంటంటే ఇది బోన్ మ్యారో ఉత్పత్తి చేస్తుంది. సో బోన్ మ్యారో ఏం చేస్తుంది, మన బ్లడ్ ఉత్పత్తి చేస్తుంది. ఒక బోన్ కరెక్ట్ గా ఉండాలంటే మంచి కాల్షియం ఫుడ్ తీసుకోవాలి, దాంతోపాటు సర్క్యులేషన్ సిస్టమ్ కరెక్ట్ ఉండాలి. సర్క్యులేషన్ కరెక్ట్ ఉన్నప్పుడే మన ఈచ్ అండ్ ఎవ్రీ బోన్ కి కరెక్ట్ ఆ కాల్షియం ఇవన్నీ అందుతాయి. సో దీని వల్ల మనకు మ్యాట్రిసెస్ పైన పడుకోవాలంటే ఇవన్నీ కరెక్ట్, కాల్షియం బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉంటుంది, ప్లస్ ఆక్సిజన్ లెవెల్ కరెక్ట్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మన బోన్ హెల్త్, సో దీనికి ఎట్లా అంటే బోన్ డెన్సిటీ అంటాం మనం. సో బోన్ డెన్సిటీ ఎలా ఉంది, సో దాన్ని బట్టి మన బోన్ కరెక్ట్ స్ట్రాంగ్ ఉందా వీక్ ఉందా తెలుసు. సో మెల్లమెల్ల ఏంటంటే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో బోన్ కూడా మళ్ళీ మెల్లమెల్ల తొందరగా రికవర్ అవుతుంది ఏదైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళు. సో డిసీజ్ అడ్రస్డ్ బై ద మ్యాగ్నెటిక్ థెరపీ. సో మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల ఎలాంటి డిసీజ్ వస్తాయి? సో ఇంతకుముందు బోన్ స్కెలిటల్ చూసాం. సో స్కెలిటల్ సిస్టమ్ లో మనకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయి అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. సో కీళ్ళ నొప్పులు అవి,
సో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే రెడ్యూస్ పెయిన్, ఇంప్రూవ్స్ జాయింట్స్ మొబిలిటీ. మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల ఏంటంటే పెయిన్ తగ్గుతుంది. సో జనరల్ మ్యాగ్నెటిక్ థెరపీకి పెయిన్కి ఏం సంబంధం అంటాం కదా, ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. సో మనం మ్యాట్రెస్ పడుకున్నప్పుడు ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉంటుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉన్నప్పుడు ఏంటంటే మన బ్రెయిన్ లో ఒకటి హార్మోన్ రిలీజ్ అవుతుంది, మెలటోనిన్ హార్మోన్ అంటాం. ఆ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి అయినప్పుడు ఏంటంటే మంచి సుఖమైన నిద్ర లభిస్తుంది. సో నిద్రలో ఏంటంటే మన బ్రెయిన్ కు కెమికల్ రిలీజ్ చేస్తుంది, దాన్ని ఎండోర్ఫిన్ అంటాం. మీరు కావాలని నోట్ చేసుకోండి. ఎండోర్ఫిన్ అనే కెమికల్ ఉత్పత్తి చేస్తుంది. సో ఎండోర్ఫిన్ అనే కెమికల్ ఉత్పత్తి చేసినప్పుడు అదేంటంటే ఇట్ వర్క్స్ యాజ్ ఎ న్యాచురల్ పెయిన్ కిల్లర్ గా మనకు పనిచేస్తుంది. లైక్ ఎలాంటి టాబ్లెట్స్ ఏం లేకుండా న్యాచురల్ పెయిన్ కిల్లర్ ఎండోర్ఫిన్. ఆ ఎండోర్ఫిన్ కెమికల్ రిలీజ్ అవ్వడం వల్ల మనకు పెయిన్స్ అనేది తగ్గుతాయి. సో చాలా మంది అంటారు దీని మీద వాడుకుంటే ఎట్లా తగ్గుతుంది అంటే ఇది సైంటిఫిక్ రీజన్. ఇది మనం కరెక్ట్ చెప్పామనుకోండి, మనకి ఇంకా వేరే క్వశ్చన్ రాదు. ఇంకా ఎలాంటి కదా రూమటైడ్ ఆర్థరైటిస్. సో రూమటైడ్ ఆర్థరైటిస్ కూడా డిక్రీజ్ ఇన్ఫ్లమేషన్ ఏంటంటే మనకు బోన్ దగ్గర కీళ్ళలో స్వెల్లింగ్స్ వస్తుంటాయి, అది స్టిఫ్నెస్ ఇట్లా బిగిసిపోతాయి. ఫ్రోజన్ షోల్డర్స్ అంటారు కొందరు, రైట్ తిరగదు ఇక్కడ ఫ్రోజన్ షోల్డర్స్. సో అలాంటి సమస్యలలో కూడా మనం దీని మీద పడుకోవడం వల్ల ఇది రెగ్యులేషన్ అవుతుంది. ఇంకో కార్పల్ టన్నల్ సిండ్రోమ్. సో ఏంటంటే మన నర్వ్ కంప్రెస్ అవ్వడం వల్ల, ఇలాంటి నర్వ్ ఇట్లా ఒత్తుకుపోవడం వల్ల మనకు పెయిన్స్ అనేది వస్తుంటారు. సో అలాంటి దాని నుంచి మనం రిలీఫ్ తీసుకోవచ్చు. అండ్ ఇంకో మైగ్రేన్ హెడ్ ఏక్స్ అంటాం. సో సివియర్ హెడ్ ఏక్స్ ఏమున్నా సరే, అండ్ ఇంకా మనకు మడమల్లో నొప్పులు అవుతాయి. సో చాలా మంది మనకు పొద్దున్న లేవగానే ఇట్లా మడమలు నడవనివి. సో అలాంటి దాని నుంచి కూడా మంచి ఉపశమనం అనేది లభిస్తుంది ఈ మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు నియోడై మ్యాగ్నెట్స్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే, గూగుల్ కూడా ఇదే చెప్తారు. సో నెక్స్ట్ వచ్చి మన నర్వస్ సిస్టమ్. సో నర్వస్ సిస్టమ్ సింపుల్ చెప్పాలంటే బ్రెయిన్ స్పైనల్ కార్డ్ లో ఉంటుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది, మన స్కల్ వెన్నుపక్క సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఇంకోటి మన చేయిల కాళ్ళకు వస్తే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటాం. సో మన బాడీకి బ్రెయిన్ కి కనెక్షన్. లైక్ చాలా మంది బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటారు కదా, వాళ్ళు చేసేదానికి వాళ్ళు వినేదానికి చెప్పేదానికి ఏం సంబంధం లేకుండా కదా. అప్పుడు ఏంటంటే దీంట్లో వరే నీకు బ్రెయిన్ దొబ్బింది అంటారు. సో బ్రెయిన్ కి బాడీకి కనెక్షన్ కరెక్ట్ కుదిరించడమే నర్వస్ సిస్టమ్ పని. ఎందుకంటే ఒకటి మెసేజ్ అనేది న్యూరో ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది, న్యూరో ట్రాన్స్మిషన్ సిస్టమ్. సో మనం ఏం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా సరే, చాలా మంది మనం రెగ్యులర్ గా ఇలాంటి కేసెస్ ఎక్కడ చూస్తామంటే పక్షవాతం కేసెస్ లో. సో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకు ఇప్పుడు కనిపించడం అనే నరాలు కావు, ఇవి మొత్తం బ్లడ్ వెజల్స్ అంటాం, రక్తనాళాలు. సో జనరల్ ఏదైనా నరాలు కనిపించాయి. సో అది వచ్చేసి నర్వస్ సిస్టమ్. ఈ నర్వస్ సిస్టమ్ ఏంటంటే ఆ పర్టికులర్ ఆ ఏరియాలో ఆ నర్వ్ డ్యామేజ్ అవ్వకపోవడం, ఎస్పెషల్లీ బ్రెయిన్ ఏంటంటే మనం ఎంసీబీ అంటుంది కదా, మన ఇంట్లో ఎక్కడైనా సరే ఒక అపార్ట్మెంట్ లో పవర్ ఏ రూమ్ లో పవర్ ఉండాలి, ఏ రూమ్ లో పవర్ ఇవ్వాలంటే మొత్తం ఎంసీబీ కంట్రోల్ లో ఉంటుంది. దానిలో డ్రిప్ అయింది అనుకోండి, ఆ రూమ్ లో పర్టికులర్ ఇక్కడ షాక్ సర్క్యూట్ అయింది, దానివల్ల ఇది డ్రిప్ అయింది, ఆ రూమ్ లో పవర్ కట్ అయిందని మనం చెప్పొచ్చు. సో సేమ్ మన నర్వస్ సిస్టమ్ వచ్చేసి బ్రెయిన్ ఒక ఎంసీబీ లాగా పనిచేస్తుంది. సో లైక్ మీరు చూసినట్టు ఆ పర్టికులర్ ప్లేస్ లో క్లాట్ అవుతుంది కదా, మనం రెగ్యులర్ చూస్తుంటాం. మనం పక్షవాత పేషెంట్ అంటే హిమోరేజ్ అంటాం. హిమోరేజ్ అంటే బ్లడ్ ఏమంటారు అక్కడ రక్తనాళం చితికిపోవడం, బ్లడ్ హిమరేజ్ అంటాం. లేదా బ్లడ్ క్లాట్ అంటే రక్తం గడ్డగట్టడం, బ్లడ్ హిమరేజ్ అండ్ బ్లడ్ క్లాట్. ఇంకోటి వచ్చి థ్రాంబస్ ఎంబోలై. సో క్లాట్ ని థ్రాంబస్ అంటాము. థ్రాంబస్ ఎంబోలై అని అంటే అది ఎక్కడో గడ్డ కడుతుంది, బట్ చిన్న చిన్న రక్తనాళాలు మన వెంట్రుకల మందం రక్తనాళాలు వచ్చి అది అటకాంచుతుంది, దాన్ని ఎంబోలై అంటాం. రక్తం గడ్డ తిరుగుతుంటది బ్లడ్ సర్క్యులేషన్ లో, అదే బ్రెయిన్ ని అటకాంచుతుంది. సో ఈ 3 పారామీటర్స్ వల్ల, ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల మనకి ఏంటంటే పక్షవాతం వచ్చే ఛాన్స్ ఉంటుంది. లైక్ ఇక్కడ ఎక్కడ గడ్డ కట్టింది అనుకోండి, ఆ ఎంసీబీ అంటే అది పనిచేయదు, ఇంకా ఫ్యూజ్ ఎగిరిపోతుంది. అది ఎగిరిపోయినప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ దానికి చేయికా కాలుకా, దీన్ని బట్టి మన నర్వస్ సిస్టమ్ చూడు, మన బాడీలో ఇక్కడ కాలుకి చేయికి ఏదైనా ఇబ్బంది అయింది అనుకోండి, అది పడిపోతుంది, కాలు చేయి పడిపోతుంది అంటారు కదా, అది పక్షవాతం పేషెంట్. సో దీంట్లో ఏంటంటే నర్వస్ సిస్టమ్ ఒక్క నరం ఒక్కసారి చనిపోయింది అనుకోండి, మళ్ళీ చాలా రేర్ అసలు మళ్ళీ అది పుట్టడం, అది రీజనరేషన్ అవ్వడం. బట్ మన మ్యాగ్నెటిక్ థెరపీలో ఇలాంటి మిరాకిల్స్ చాలా చూసాం మనం. సో డాక్టర్లు ఇలాంటివి ఏవి చేయలేనివి కూడా మన మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల చాలా మంది రికవర్ అయ్యారు పక్షవాత పేషెంట్. అంటే నర్వ్ మళ్ళీ రిజనరేషన్ అవుతుంది. సో ఇది ఏంటంటే మన వేర్ల నుంచి మూలాల నుంచి ఇది పనిచేస్తుంది మ్యాగ్నెటిక్ థెరపీ.
ఇంకోటి ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక శక్తి. సో ఇది కూడా సింపుల్ చెప్పాలంటే మనకు ప్రతి ఒక్కరి బాడీలో ఉంటుంది ఇమ్యూన్ సిస్టమ్. సో ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అంటే మన బాడీకి కరెక్ట్ రెస్ట్ ఇచ్చినప్పుడు. రెస్ట్ ఎప్పుడు ఇస్తాం? సో చాలా మంది అంటారు, సార్ నేను పడుకుంటున్నాను సార్ రెగ్యులర్ గా, ఫుల్ రెస్ట్ ఇస్తున్నాను సార్. బట్ పడుకున్నాం అంటే ఎట్లా పడుకున్నాం అంటే సెల్ ఫోన్ చేయలో పడుకున్నాం, టీవీ చూస్తున్నా పడుకున్నాం. అది పడుకోవడం కాదు. మనం ఏంటంటే మొద్దు నిద్ర వెళ్ళిపోవాలి. ఇట్లా పడుకున్నాం అనుకోండి, లోకాన్ని మైమర్చిపోయి పడుకున్నాం అనుకోండి, అప్పుడే మన బాడీకి రెస్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో అప్పుడే మనకి సిస్టమ్ అనేది, ఇమ్యూన్ సిస్టమ్ అనేది రిజనరేషన్ అవుతుంది. అండ్ కరెక్ట్ సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్, అండ్ మన ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్ పనిచేస్తుంది. సో రోగ నిరోధక పెరగడానికి కారణం ఏంటంటే మంచి నిద్ర. సో మంచి నిద్ర మనకి ఎప్పుడు లభిస్తుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉన్నప్పుడు. బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడు కరెక్ట్ ఉన్నంటే మన మ్యాగ్నెటిక్ మ్యాట్రిక్స్ పైన పడుకున్నప్పుడు మనకి ఇవన్నీ కరెక్ట్. సో ప్రైమరీ ఆర్గన్స్ ఫర్ ఇమ్యూన్ సిస్టమ్ ఇంక్లూడ్స్ ఏంటంటే లింఫ్ నోడ్స్, బోన్ మ్యారో, థైరమైడ్, స్ప్లీన్, అడినాయిడ్స్, టాన్సిల్స్ అండ్ స్కిన్. సో దీని వల్ల ఏంటంటే మనకు రోగ శక్తి లభిస్తుంది పర్ఫెక్ట్ గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫార్మోస్ట్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో చాలా మంది మనం ఇలాంటి కేసెస్ లో కూడా రెగ్యులర్ గా ఇస్తున్నాం మనం. సో మ్యారేజ్ థెరపీ పిల్లల్ని కావాలి వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి. సో జనరల్ ఏంటంటే మనకు రిప్రొడక్టివ్ సిస్టమ్ లో అంతరాయం ఎప్పుడు ఏర్పడుతుందో చూసుకున్నాం. సో రిప్రొడక్టివ్ సిస్టమ్ కరెక్ట్ పనిచేయడానికి కారణం ఏంటంటే మనం రక్తం చిక్కబడుతుంది. సో మనం విన్నామా లీడర్స్, రక్తం చిక్కబడింది అందుకని ఇలాంటి కేసెస్ అవుతున్నాయి, స్ట్రోక్ రావడం కానీ, ఇట్లా ఆర్గన్ సిస్టమ్ పనిచేయకపోవడం కానీ. సో రక్తం చిక్కబడుతుంటుంది. సో రక్తం ఎందుకు చిక్కబడుతుంది అంటే మొత్తం మాక్సిమం 4 రీజన్స్ ఉంటాయి. ప్రైమరీ రీజన్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఎక్కువ స్ట్రెస్ కి గురవ్వడం, ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు రక్తం చిక్కబడుతుంటుంది. సో రక్తం చిక్కబడినప్పుడు ఈ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్ కరెక్ట్ పనిచేది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంటది, బ్లడ్ సర్క్యులేషన్ లో అంతరాయం ఏర్పడుతుంది. ఇంకోటి ఏంటంటే రేడియేషన్ ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం, ఎక్కువ ఫోన్లు మాట్లాడడం వల్ల కూడా ఇలా రక్తం చిక్కబడుతుంటది. అండ్ దాంతో పాటు ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఆల్కహాల్ కన్సంప్షన్, ఏదైనా సరే లిమిట్ కు దాటింది అనుకోండి విషంగా మారుతుంది. ఈవెన్ సిగరెట్ స్మోకింగ్ అయినా సరే, ఈ 4 అలవాట్లు ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలాంటి రక్తం చిక్కబడుతుంటది. సో రక్తం చిక్కబడినప్పుడు మేజర్ ఏంటంటే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కరెక్ట్ పనిచేయాలి అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కరెక్ట్ పనిచేయవు. సో జనరల్ మేల్ వచ్చేసి ఎలాంటి పార్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయంటే ఎపిడర్మిస్, టెస్టిస్, ప్రోస్టాట్. సో ఇవి మేల్ లో ఉంటాయి. ఫిమేల్ లో వెజినా, యూటరస్, ఓవరీస్ ఇవి వచ్చి ఫిమేల్ లో ఉంటాయి. ఈ ఫంక్షన్ కరెక్ట్ ఉండాలంటే దీనికి మనం దూరం ఉండాలి. సెల్ ఫోన్ అయితే మనం ఉండలేము. సో అందుకని దానికి ఆల్టర్నేటివ్ సెల్ ఫోన్ రేడియేషన్ ప్రొటెక్ట్ కావాలంటే మ్యాగ్నెటిక్ థెరపీ వాడాల్సిందే. అండ్ ఆల్కహాల్, సిగరెట్ ఇవి నచ్చేల పని, ఇవి మనం అవాయిడ్ చేసుకుంటే ఇక స్ట్రెస్ రిలీఫ్ ఉండాలి. సో మాక్సిమం ఏంటంటే మనం ఎప్పుడు హ్యాపీగా నవ్వుతుండాలి, స్ట్రెస్ ని తీసుకోవద్దు. ఎంత మనం ఫికర్ పెట్టుకుంటే, ఎంత ఆలోచిస్తే అంత డేంజరే మనకి. సో ఇవన్నీ దూరం ఉన్నానుకోండి, సో ఇలాంటి సంతాన సమస్యలు కూడా మన మ్యాగ్నెటిక్ థెరపీ చాలా బాగా పనిచేస్తుంది. బట్ ఇవన్నీ కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి. సో ప్రపోజ్డ్ మెకానిజం ఆఫ్ యాక్షన్. సో జనరల్ ఏంటంటే మ్యాగ్నెటిక్ థెరపీ ఏం చేస్తుంది, సో ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయంటే బూస్ట్ బ్లడ్ ఫ్లో అండ్ ఆక్సిజన్ డెలివరీ. సో సేమ్ బేసిక్ ఇదే టర్మినాలజీ. ఈ రెండు టర్మినాలజీ పైన మనకు బేసికల్ గా పనిచేస్తుంది, ఆక్సిజన్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్. సో మ్యాగ్నెటిక్ ఏం చేస్తుంది ఏమంటే బూస్ట్ బ్లడ్ ఫ్లో అండ్ ఆక్సిజన్ లెవెల్ డెలివరీ కరెక్ట్ పనిచేస్తుంది. అండ్ ఎఫెక్ట్స్ ఐరన్ ఛానల్స్ అండ్ నర్వ్ యాక్టివిటీ. సో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయింది, ఆక్సిజన్ ఇంప్రూవ్ అయింది అనుకోండి, మన అయోనైజేషన్ స్టార్ట్ అవుతుంది. సో అయోనైజేషన్ స్టార్ట్ అవ్వడం మీరు మనం అబ్జర్వ్ చేయండి, చాలా మంది డెమోస్ ఇస్తారు కదా. సో డెమోస్ ఇవ్వడానికి ఇన్స్టెంట్ ఎనర్జీ ఎందుకు వస్తుందంటే మన బాడీలో అయోనైజేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ స్ట్రాంగ్ అవుతుంది. సో ప్రతి ఒక్కటి అయాన్ని గెయిన్ చేసుకుని స్ట్రాంగ్ అవుతుంది. అండ్ దాంతోపాటు నర్వస్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్ అండ్ ఛార్జింగ్ కీటోన్ లెవెల్స్. సో కీటోన్ లెవెల్స్ ఎట్లా అంటే మన బాడీ మొత్తం తినేస్తుంది, కీటోన్ బాడీస్ అంటాం. సో ఎక్కువ కీటోన్ బాడీస్ ఎక్కువైనప్పుడు ఏంటంటే మన శరీరాన్ని తింటూనే ఉంటుంది అది. సో ఇవి తగ్గిస్తుంది. దాంతోపాటు రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్. సో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే, ఫీవరిష్ కావచ్చు, ఎలాంటి ఇంజురీస్ అంటే ఇన్ఫ్లమేషన్, ఎలాంటి వాపులు అలాంటివి ఉన్నా సరే మనం మ్యాగ్నెటిజం తో తగ్గించుకోవచ్చు. అండ్ స్టడీస్ స్టోర్ ట్రీటెడ్ ఏరియాస్ ఎక్స్పీరియన్స్ అరౌండ్ 20% ఆఫ్ బ్లడ్ ఫ్లో. సో ఏంటంటే మనకు 20% బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ పెయిన్ రిలీఫ్ లింక్డ్ విత్ న్యాచురల్ ఎండోర్ఫిన్ రిలీజ్ ట్రిగర్డ్ బై మ్యాగ్నెట్స్. సో ఇది మనం మేజర్ హైలైట్ చేయాలి లీడర్స్. సో ఎందుకు మనకు పెయిన్ కిల్లర్స్ తగ్గుతాయి అంటే
బ్లడ్ సర్క్యులేషన్ ఏర్పడినప్పుడు ఏంటంటే కరెక్ట్ నిద్ర లభిస్తుంది, మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. నిద్రపోయినప్పుడు ఏం చేస్తుంది, ఎండోర్ఫిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఈ కెమికల్ రిలీజ్ అవ్వడం వల్ల ఇట్ వర్క్స్ as a న్యాచురల్ పెయిన్ కిల్లర్ గా మనకు పనిచేస్తుంది. సో పొటెన్షియల్ బెనిఫిట్స్ పెయిన్ మేనేజ్మెంట్. సో ఎలాంటి పెయిన్ మేనేజ్మెంట్, సేమ్ ఆర్థరైటిస్ ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఆర్థరైటిస్ కావచ్చు, బ్యాక్ పెయిన్, ఫైబ్రోమయాలజియా, న్యూరోపథిక్ పెయిన్స్. సో ఫైబ్రోమయాలజీ ఏంటంటే మన మజిల్ పెయిన్స్, న్యూరోపతిక్ ఏంటంటే షుగర్ లెవెల్ ఎక్కువై మన నర్వ్ సిస్టమ్ కరెక్ట్ పనిచేయకపోవడం. సో దీని ఏంటంటే మళ్ళీ నర్వ్ సిస్టమ్ కరెక్ట్ ట్రీట్ చేయాలనుకుంటే మెల్లమెల్ల అది గ్యాంగ్రీన్ కి దారి తీస్తుంది. సో చాలా మంది ఏంటంటే షుగర్ ఎక్కువైనప్పుడు కాల్చే దిశిస్తామంటారు కదా. సో కరెక్ట్ బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ లేనప్పుడు ఇలాంటి కేసు అవుతుంది. అండ్ ప్లాసిబో ఎఫెక్ట్. సో ప్లాసిబో ఎఫెక్ట్ ఏంటంటే జస్ట్ మనం ఫీల్ అవ్వాలి, ఏదైనా సరే మనం ఫీల్ అయితేనే మనకు అల్టిమేట్ రిజల్ట్స్ అవన్నీ వస్తాయి. సో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరైనా సరే మన పక్కన ఎవరైనా అనుకోండి, అతను స్టమక్ పెయిన్ వస్తుంది, హెడేక్ వస్తుంది అనుకోండి, జస్ట్ ఏదో ఒక డమ్మీ టాబ్లెట్ తీసి ఇది వేసుకో నీకు తగ్గితేనే ఇచ్చాం అనుకో, అతను ఏంటంటే అతను ఫీల్ అవుతాడు. సో నాకు టాబ్లెట్ ఇచ్చాడు శ్రీనివాస్, సో దీనివల్ల నాకు తగ్గింది, ఫీల్ అవ్వడాన్ని ప్లాసిబో ఎఫెక్ట్ అంటాం. సో ప్లాసిబో ఎఫెక్ట్ మనకి ఎట్లా పనిచేస్తుంది సిస్టమ్ పైన అంటే, ఒక డోలో 650 టాబ్లెట్ తీసుకోండి అండ్ డమ్మీ టాబ్లెట్ తీసుకోండి. సో డోలో 650 ఎలాంటి ఫలితనం ఉంటుందో ఆ ప్లాసిబో ఎలాంటి ఫలితం, రెండు ఈక్వల్ అవ్వాలి. సో రెండు ఈక్వల్ అంటే ఆ టాబ్లెట్ పాస్ అవుతుంది. దాన్ని ప్లాసిబో స్టడీస్ అంటారు. ఒక డమ్మీ టాబ్లెట్ కూడా ఎంత మనకి ఇస్తుందో మన ఒరిజినల్ టాబ్లెట్ అంతే ఎఫెక్ట్ ఇవ్వాలి. ఆ రెండు కరెక్ట్ సింక్ అయినప్పుడే ఆ టాబ్లెట్ ని మార్కెట్ లోకి తీసుకొని వస్తారు. సో దీన్ని ప్లాసిబో అంటాం. సో ఫస్ట్ మనం ఫీల్ అవ్వాలి సైకలాజికల్ గా. అదర్ పొటెన్షియల్ థెరపటిక్ అప్లికేషన్స్, వూండ్ హీలింగ్. సో మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల ఏంటంటే మనకి ఎలాంటి నొప్పులు ఇబ్బందులు ఉన్నా సరే మెల్లమెల్ల రికవర్ అవుతాయి. ఇన్సోమినియా. సో ఎందుకంటే మనకు నిద్ర అనేది రెగ్యులేషన్ అవుతుంది. సో రెగ్యులర్ గా మనకు బిఫోర్ థెరపీ ఆఫ్టర్ థెరపీ మనం అడగొచ్చు మన క్లయింట్స్ ఎలా ఉంది, యూజ్ చేసిన నిద్రలో ఉంటే రెగ్యులేషన్ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. నేను ఇంతకుముందు కూడా డిస్కస్ చేస్తాను మెలటోనిన్. ఇది కరెక్ట్ ఉత్పత్తి అవడం వల్ల మంచి నిద్ర లభిస్తుంది. సో బ్లడ్ న్యూరోలాజికల్ డిజార్డర్స్, సో పొటెన్షియల్ సపోర్ట్ ఫర్ మల్టీ స్క్లిరోసిస్ అండ్ డిప్రెషన్ వయా టిఎంఎస్. సో మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే న్యూరోలాజికల్ డిజార్డర్స్ నుంచి మనం బయటపడుతుంది. అండ్ స్పోర్ట్స్ ఇంజురీస్ లైక్ కాళ్ళకి చేలకు దెబ్బలు తగిలినప్పుడు జస్ట్ మనం బెల్ట్ పెట్టుకుంటే చాలు మన మజిల్ తొందరగా రికవర్ అవుతుంది మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల. సో జనరల్ లాస్ట్ కన్క్లూజన్ అంటే మ్యాగ్నెటిక్ థెరపీ ఏంటి బెనిఫిట్ అంటే, మ్యాగ్నెటిక్ థెరపీ కాజెస్ వాసోడైలేషన్ అండ్ రెడ్యూస్ ద బ్లడ్ విస్కోసిటీ. వాసోడైలేషన్ అంటే మన రక్తనాళాన్ని అంటే ఎలాస్టిసిటీగా ఫ్రీ ఫ్లోగా చేస్తుంటది. దాంతోపాటు ఏంటంటే రక్త సాంద్రతను కూడా తగ్గిస్తుంది, బ్లడ్ విస్కోసిటీ అంటారు. సో ఇట్ హెల్ప్స్ ఫ్రీ ఫ్లో ఆఫ్ బ్లడ్ త్రూ అవుట్ ద బాడీ. సో రక్త ప్రసరణ కరెక్ట్ అవుతుంది. అండ్ ఇట్ కాజెస్ సెల్ రిజనరేషన్. సో ప్రతి ఒక్క సెల్, ఒక చనిపోయిన సెల్ అనేది మనకు పునరుత్పత్తి అవుతుంటది. సో రిజనరేషన్ అవుతుంది అండ్ ప్రివెంట్ ఫర్దర్ డ్యామేజ్ ఆఫ్ హ్యూమన్ సెల్స్. ఇంకా మళ్ళీ తర్వాత ఎలక్ట్రాన్ లాస్ అంటాం కదా, ఫ్రీ రాడికల్ గా మారుతుంది. సో ఆక్సిజన్ స్ట్రెస్ వల్ల ఇది అవుతుంది మనకి. సో ఇదంటే ఇట్ ప్రివెంట్స్ ఫర్దర్ డ్యామేజ్ ఆఫ్ హ్యూమన్ సెల్. సో లీడర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా ఓపిక ఉన్నారు. సో ఇప్పుడు నేను ఏంటంటే ఓన్లీ సిస్టమ్ జస్ట్ అవుట్లైనే తీసుకొచ్చాను. సో ఒక్కో సిస్టమ్ ఏంటి ఇండియన్ గేమ్ వెళ్ళలేదు. సో చాలా మందికి అర్థం అవ్వదు అన్నట్లు జస్ట్ అవుట్లైన్ గా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. దాంతో పాటు మన మ్యాగ్నెటిక్ థెరపీ కూడా ఎలాంటి మనకి బెనిఫిట్స్ ఉంటాయి, సో అది కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్ ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్.